వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసు నామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసు నామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామమునకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి ప్రభు. మమ్మను దర్శించి బలపరచండి, మహిమ పొందండి. మా ప్రేక్షకులను ఆశీర్వదించండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. గత దినం మనం 5వ వచనం వరకు ధ్యానించాము. వీటి నుండి కొన్ని మాటలు నేను చెప్పాలి. క్రైస్తవుడు అనగా పరిశుద్ధుడు. క్రైస్తవుడు అనగా పరిశుద్ధుడు. సెయింట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, ద హోలీ వన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, ద క్లెన్స్డ్ వన్ in the sight of God. శుద్ధీకరణ చేయబడిన వాడు క్రైస్తవుడు అంటే పరిశుద్ధపరచబడినవాడు. క్రైస్తవుడు అంటే పునీతుడు. మరి ఈ టైటిల్కి తగినట్టుగా జీవించాలి కదా. నోటితో నవ్వి నొసలితో వెక్కిరించినట్లుండకూడదు. ఇవాళ ఉదయం నేను నా క్వైట్ అవర్ టైం, మార్నింగ్ ప్రేయర్ టైంలో ఒక స్పెషల్ విట్నెస్ విన్నాను. కల్పన అని ఒక సహోదరి సినీ సింగింగ్లో ఉన్నారు. ఆవిడ ప్రొఫెషనల్గా, బై ప్రొఫెషన్ హీ వాజ్ ఎ సింగర్. వృత్తిరీత్యా ఆమె ఒక సింగర్. అయితే ఆమె ఇచ్చిన సాక్ష్యం అద్భుత సాక్ష్యం. ఆమె ఒకప్పుడు విగ్రహారాధికురాలు. ఆమెను క్రీస్తు ప్రేమ ఆకర్షించి రక్షణానుభవంలోనికి వచ్చారు ఆవిడ. ఇప్పటికీ ఆమె పాటలు పాడుతోంది, సినిమాల పాటలు పాడుతుంది. బట్ ఇట్ ఈస్ హర్ ప్రొఫెషన్. సినిమా పాటలు పాడుతుంది కాబట్టి రక్షణ పొందలేదని చెప్పటానికి లేదు. షీ కన్ఫెస్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ హర్ పర్సనల్ సేవియర్. ఇవాళ చాలా రకాలైనటువంటి ప్రొఫెషన్స్ ఉన్నాయి. ఉదాహరణకి గోల్డ్ మర్చెంట్స్, ఈ జ్యువెలరీ షాప్. మీరు ఒక క్రిస్టియన్గా జ్యువెలరీ షాప్ పెడితే ట్రెడిషనల్గా ప్రజలకు కావాల్సినటువంటివి చేసేవాల్సిందే. సో ప్రొఫెషన్ని, రిలీజియన్ని మిక్స్ చేసి చూచే సంస్కృతి విషయంలో పాశ్చాత్య దేశాల్లో లిబరల్ సెన్స్ ఉంది, మనకు లేదు. ఇండియాలో ఆ కండిషన్స్ లేవు. ఒక క్రిస్టియన్ ఫిలిమ్స్లో నటించకూడదు, మన అవగాహనది. ఇండియన్ క్రిస్టియన్ యొక్క మైండ్ సెట్ అది. పాశ్చాత్య దేశాల్లో క్రిస్టియన్స్ ఫిల్మ్ మేకర్స్, ఫిల్మ్ యాక్టర్స్ ఉంటారు.
కంటికి కనబడుతోంది కాబట్టి సినిమాలంటే ఒక ఎవర్షన్ మనకుంది కాబట్టి ఇది సమాజానికి నష్టం అనే ఒక ముద్ర పడి ఉంది. మన సామాజిక పరిస్థితుల్లో మనం ఇండియన్ క్రిస్టియన్స్ దాన్ని వ్యతిరేకిస్తున్నాం. మీరు ఏ ప్రొఫెషన్కి వెళ్ళి అంతరంగంలో చూసినా అట్లాగే ఉంటాయి ప్రొఫెషన్స్. మీరు ఏ ప్రొఫెషన్ కన్నా వెళ్ళండి. ఒకళ్ళు ఒక పాఠశాల పెట్టారనుకోండి, దాన్ని రన్ చేస్తున్నప్పుడు కూడా అట్లాంటి కండిషన్స్ ఉంటాయి. మన మిషనరీస్ డెంటల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టారు. మరి అక్కడ కూడా డొనేషన్స్ ఉన్నాయి. మరి అది సిన్నే అనుకుంటే మెయింటెనెన్స్ కాస్ట్. కాబట్టి మనం చూసే దృక్పథంలోని కొన్ని మార్పులు, సామాజికంగా కొన్ని మార్పులు భవిష్యత్తులో వస్తాయని నేను ఆశపడుతున్నాను. క్రైస్తవ్యానికి అవి చాలా ఆటంకాలు అయిపోయాయి. ఇప్పుడు నేచురల్గా మనకు ఒక బొట్టు సాంప్రదాయం. హైందవ సహోదరులు బొట్టు పెట్టుకుంటారు. క్రిస్టియన్ అనగానే బొట్టు తీసేయమంటాం మనం. అమెరికాలో అసలు ఆ బొట్టు కాన్సెప్ట్ అసలు వాళ్ళకి తెలియదు. హృదయ మార్పిడికి నుదుట బొట్టు మార్పిడికి సంబంధం ఏంటనే ప్రశ్న వేస్తే నీకు భక్తి లేదంటారు నాలంటాడు. ఇంకొంచెం డీప్లీ రూటెడ్ రిలీజియస్ స్ట్రక్చర్లో ఉన్న వాళ్ళు కలర్ షర్ట్స్ వేసుకోవద్దు అంటారు. ప్రసంగించేటప్పుడు బన్నీని వేసుకోవద్దు, షర్ట్ ఫుల్ హ్యాండ్స్ వేసుకోమంటాడు. క్రిస్టియానిటీలో వాట్ ఈజ్ ఇంపార్టెంట్? నథింగ్ బట్ యువర్ హార్ట్ అండ్ ఇట్స్ అట్రిబ్యూట్స్. చేంజ్ ఇన్ హార్ట్ ఈజ్ ఇన్వైటబుల్. అది కోరదగింది. ఇక మనం క్రిస్టియన్ స్పిరిట్లోకి వెళ్ళేటప్పటికీ జారత్వం, వ్యభిచారం, అపవిత్రత, కాముకత్వం, లోభత్వం, పోకిరి, సరసోక్తులు పరిశుద్ధునికి తగదు. కాబట్టి వద్దని చెప్పాడు పౌలు గారు. వ్యర్థమైన మాటల వల్ల ఎవడు మోసం చేయకుండా చూసుకోవాలి. దేవుని ఉగ్రత అవిధేయుల పైకి వస్తుంది. The people who are deceiving others will receive the punishment. కనుక ఎప్పుడు కూడా డిసీట్ఫుల్ ట్రాన్సాక్షన్లో ఉండద్దు. మోసపూరిత కార్యకలాపాల్లో ఉండద్దు. ప్రభువు దానికి పనిష్మెంట్ ఇస్తాడు. నేను ఈ మధ్య కాలంలో క్యాన్సర్ హాస్పిటల్లో, తలసిమియా డిపార్ట్మెంట్ గవర్నమెంట్లో, నవాబుపేట, లంకపేట, కొత్తపేట, శివగోపాల్పురం వృద్ధుల ఆశ్రమాల్లో 600 నుంచి 700 మందికి లంచ్ ప్రొవైడ్ చేయిస్తున్నాను ఉచితంగా మిత్రులతో కలిసి. ఇలా ప్రొవైడ్ చేస్తున్నప్పుడు కొన్ని పర్చేజింగ్స్కి వెళ్తున్నాం. వెళ్ళినప్పుడు మొదట్లో బాగుంటారు, ఫ్రెండ్లీగా ఉన్నారు బిజినెస్ పీపుల్. తర్వాత నిన్ను ఏమరపాటుగా ఉన్నప్పుడు దే స్టార్టెడ్ డిసీవింగ్. ప్రైస్లో కానీ క్వాలిటీలో కానీ దే న్యూ దట్. వాళ్ళకి తెలుసు నేను నమ్ముతున్నానని, కాబట్టి మోసం చేస్తారు. ఒకటి చెప్తాను, సత్యంతో ట్రాన్సాక్షన్లో ఉంటే ఎంత బ్రైట్ రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్, ఫెలోషిప్ ఉంటుందో మనుషులు అర్థం చేసుకోవాలి. మన లోపం మనం కప్పి పుచ్చి దాన్ని మనం వదిలించుకోవాలని చూస్తే చాలా భయంకరమైన మోసం అది. అట్లాగే మనకి ఆటోమొబైల్స్, డిసీట్ఫుల్ ట్రాన్సాక్షన్స్,
అలాగే ఈ టెండర్ బిజినెస్, ఇంట్రెస్ట్కి డబ్బులు ఇచ్చేవి, డిసీట్ఫుల్ బిజినెసెస్, ఇట్లాంటి వాటిలో మనం మోసము చేయకుండా, మనల్ని ఎవడు మోసగించకుండా మనం చూసుకోవాలి. గుడ్డిగా పోతుంటాం, మనం గుడ్డిగా వెళుతుంటాం, మొదట ఒకటి తర్వాత ఒకటి. ఎప్పుడైతే దేవుని నియమం, దేవుని యథార్థతకు భిన్నమైనటువంటి స్థితిగతులు ఉంటాయో వాటిని మనం జాగ్రత్తగా కానరావాలి, చూసుకోవాలి. మనం ఎవరి చేత మోసపోకూడదు. మీరు పూర్వమందు చీకటై ఉన్నారు, అట్లాంటి వారితో పాలు భాగస్తులంతా చీకట్లోనే ఉన్నారు. ఇద్దరు కలిసి మూడో వాడిని మోసం చేసి కూడబలికి అమ్మేయటం, నమ్మించటం. అలాగే వివాహాల్లో ట్రాన్స్పరెన్సీ లోపించి వివాహం అనంతరం చాలా ఇన్నోసెంట్ పార్ట్నర్స్ సఫర్ అయిపోయినాయి. నాకు తెలుసు, దాచిపెట్టి పెళ్ళిళ్ళు చేస్తారు. డిసీట్ఫుల్ ట్రాన్సాక్షన్. నీ లోపం చెబితే ఎవరు కాదన్నారయ్యా, ఇష్టం ఉంటే జరుగుతుంది, లేకపోతే లేదు. కానీ మోసగించటం ఎలా? ఈ మధ్యన ఒక పెళ్లి ట్రాన్సాక్షన్ నా దగ్గర వచ్చారు. ఆ అమ్మాయి ఫాదర్ ఎంత ట్రాన్స్పరెంట్గా మాట్లాడాడంటే, రాబోయే ప్రాబ్లమ్ని ఇన్ అడ్వాన్స్ యాంటిసిపేట్ చేసి తన ట్రాన్స్పరెన్సీ ప్రూవ్ చేసుకున్నాడు ఒక సన్నివేశంలో. ఆ ఒక్క ట్రాన్స్పరెంట్ వర్డ్ ఆ వివాహం కట్టబట్టడానికి కారణమైంది. నేనున్నానప్పుడు. ట్రూత్ఫుల్నెస్, ట్రాన్స్పరెన్సీ మనల్ని రుజువు చేస్తాయి, మనల్ని సమాజం అంగీకరించేట్టు చేస్తాయి. బట్ వీ ఫెయిల్డ్ ఇన్ మెనీ ఏరియాస్. పర్సనల్లీ నేను చెబుతున్నాను, మాట ఇచ్చి వైఫల్యం చెందాం మనం. అక్కడే మనం రెప్యుటేషన్ కోల్పోతాం. నోబడీ బిలీవ్స్ అస్ ఇన్ ఫ్యూచర్. పడుతూ లేస్తూ చేసే పెత్తనం కాదు క్రైస్తవ్యం. స్థిరంగా కాంక్రీట్గా నిలబడితేనే క్రైస్తవ్యం. అది అందుకే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుంటామన్నాడు ప్రభు. మీరు మునుపు చీకటి, ఇప్పుడు వెలుగు. అంటే యు ఆర్ ఇన్ డార్క్నెస్ ఇన్ స్పిరిట్, నౌ యూ హ్యావ్ అ లైట్ ఇన్ యువర్ లైఫ్. దట్ లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ద స్క్రిప్చర్. ఆ వెలుగు ఏమిటంటే నీలోని వాక్యమే, నీలోని ఆత్మదీపమే. కనుక ఒకప్పుడు డార్క్నెస్, యు కాంట్ అండర్స్టాండ్, యు కాంట్ రికగ్నైజ్ వాట్ ఈస్ డిసీట్ఫుల్నెస్. నీకు ఒకప్పుడు అర్థం కాలేదు ఏది చెడో, ఏది మంచో, ఏది వివేచించి చేయ తగినదో, చేయ తగనిదో. చేయ తగనిది నిలువరించటం చేతకాల చీకట్లో ఉన్నప్పుడు. ఇప్పుడైతే మీరు ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలం మంచితనం, నీతి, సత్యం. వీటిలో కనబడుతోంది సమస్తమైన మంచితనం, సమస్తమైన నీతి, సమస్తమైన సత్యము. వీటిలో నీ వెలుగు కనిపిస్తుంది. నీ ముఖ చిత్రం స్పష్టంగా ఉంటుంది. ఇది నువ్వు గుర్తించాలి. డోంట్ ట్రై టు హైడ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు దాచుకోకు. వెన్ ఇట్ ఈస్ నీడెడ్, యూ మస్ట్ ఓపెన్ అప్ యువర్ ఫేస్ అండ్ హార్ట్. నీ హృదయాన్ని నువ్వు తెరిచి అంతఃకరణం శుద్ధితో ఉండేటట్టుగా నీవు నీ జీవితం మలుచుకోవాలి.
నేను చాలాసార్లు వైఫల్యం చెందాను. 28 సంవత్సరాల సేవా అనుభవంలో అనేక సార్లు నేను పడ్డాను. అట్లే ఉండిపోలా, లేచాను మళ్ళా. మనము ఎప్పుడైతే క్రీస్తు పోలిక మిస్ అయ్యామో మనకి తెలిసిపోతుంది వాక్యం అనే అర్థం దర్పణంలో. నేను టెలివిజన్ ముందుకు వచ్చి కెమెరా ముందు వచ్చి కూర్చోగానే స్క్రీన్ వైపు చూస్తే నా ముఖరూపం నాకు తెలిసిపోతుంది. నా చొక్కా ఎట్లుంది, నా బటన్స్ ఎట్లా పెట్టుకున్నాను, నా కూంబింగ్ హెయిర్ ఎట్లుంది, నా ముఖంలో ఏమైనా ఆయిల్ ఫేస్లా ఉందా, ఇది నాకు తెలుస్తుంది. నా ముఖం ఎలా ఉంటుందో, హౌ ఐ ఆమ్ ప్రజెంటింగ్ మై ఫేస్ టు యూ, మీకు నేను నా ముఖం ఎలా కనపరుస్తున్నానో నాకు కనబడుతుంది. నేను దాన్ని వెంటనే సరి చేస్తాను. నలతగా ఉన్నప్పుడు మొహం మళ్ళా వెళ్ళి కడుక్కొని వచ్చి కూర్చుంటాను. ఐ వాంట్ టు షో యూ మై సెల్ఫ్ యాజ్ సంథింగ్ గుడ్ అండ్ బెటర్. నన్ను మంచిగా కనపరుచుకోవాలనుకుంటాను తప్ప సరిగా ప్రదర్శనీయంగా కాకుండా ఉండాలని అనుకోను కదా. అది ముఖం విషయం కాదు, ఈ అవుటర్ ఫేస్ కాదు, ఇన్నర్ ఫేస్ అయి ఉండాలి. ట్రాన్స్పరెంట్, సింగిల్ వర్డ్, పారదర్శకం, ఒకే మాట, గడికొక విధంగా కాదు క్రైస్తవుడంటే, ఒకటే మాట. ఈ మధ్యన మీరు గమనించారో లేదో, టెలివిజన్లో జర్నలిస్టులు, ఈ పొలిటికల్ సీజన్ స్టార్ట్ అయింది కదా, ఎలక్షన్ హడావిడి, దీనిలో నాయకులను కూర్చోబెట్టి కడిగేస్తున్నారు. ఎస్పెషల్లీ TV9 సాయి ఒక ఇంటర్వ్యూ చూశాను వాళ్ళు. నేను శ్రీనివాస చౌదరి అనే ఆయనతో, టీడీపీ అతనితో మాట్లాడుతూ వాళ్ళ పాత స్టేట్మెంట్స్ అండ్ యాక్షన్స్ని క్వశ్చన్ చేస్తుంటే ఆయన మాట్లాడలేకపోతున్నాడు. ఎందుకంటే భిన్నమైనటువంటి విశేషతలు ఎన్నడూ ఏకత్వానికి రుజువు కావు. మనం ఎప్పుడైతే తప్పిపోతామో అప్పుడే ప్రశ్నార్థకంగా మారుతాం, అప్పుడే ప్రశ్నించబడే హక్కు ఇంకోళ్ళకి ఇచ్చేస్తున్నాం. అందుకే క్రైస్తవుడు యథార్థముగా బ్రతకాలి, వెరీ లిటిల్ ట్రాన్సాక్షన్ కలిగి ఉండాలి, సింపుల్ లివింగ్, సింపుల్ లైఫ్ కలిగి ఉండాలి. లైఫ్ కాంప్లికేట్ సెక్షన్లో ఉండకూడదు. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించండి. టేక్ నో పార్ట్ ఇన్ అన్ఫ్రూట్ఫుల్ వర్క్స్ ఆఫ్ డార్క్నెస్ అండ్ ఇన్స్టెడ్ ఎక్స్పోజ్ దెమ్. మీరు ఇందాక నుంచి చెబుతుంది అదే. మీరు అంధకార సంబంధమైన క్రియల్లో భాగస్థులు అయిపోకండి, వాటిని ఎక్స్పోజ్ చేయండి. చూడండి, నా దగ్గరకు చాలామంది వస్తుంటారు వివిధ పనుల మీద, కౌన్సిలింగ్స్ కోసం. నేను ఒక వెహికల్ సేల్కి పెట్టాను. నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి దాని యొక్క ఫాల్ట్స్ చెప్పటం ప్రారంభిస్తున్నాను. సాధారణంగా దాని లోపాలు దాచి అమ్మేస్తారు. నేను దాని లోపాలు చెప్పి నేను అది అమ్మడానికి ప్రయత్నం చేస్తే కొనుక్కునేవాడికి నచ్చటం లేదు. అది వాడిని మోసయుక్తంగా చెప్పటం కంటే నేను ఉన్నట్టు చెప్పటం మంచిది. అలా నేను ఐ గెయిన్ గుడ్ విల్, అలా నేను మంచి పేరు గడించుకోగలిగాను. ఎందుకంటే ఖండించాను వాటిని. ఎక్కడ ఫాల్స్ ఉందో అది ఫాల్స్గానే చెప్పాను, ఎక్కడ మెరిట్ ఉందో దాన్ని మెరిట్గా వాళ్ళు గ్రహించేట్లుగా చూసుకోమన్నాను.
and invited them to check the merit also. సో కాబట్టి మనం అలా లేకపోతే ఏమవుతుందంటే లోకానికి క్రైస్తవునికి వ్యత్యాసం ఉండదు. ఏలయనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనుల గురించి మాట్లాడుట అయినను అవమానకరమై ఉన్నది. లైఫ్ అంతా ఫుల్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, స్పందన ప్రతిస్పందనలు. వాటిల్లోనే మనం మన ఇరుగు పొరుగు వారితో మన యొక్క ఇతరులతో చాలా పరిశుద్ధంగా, పవిత్రంగా, యథార్థంగా, స్వచ్ఛంగా, నీతిగా జీవించాలి. ఎక్కడ చోర్ మార్కెట్ బిజినెస్ ఉండకూడదు మనలో. అర్థమైందా? మా చిన్నప్పుడు మా నాన్నగారు మెడ్రాస్ నుంచి అక్కడి నుంచి ఒక పౌడర్ టిన్ తెచ్చాడు. అది తెచ్చినప్పుడు ఆయన చెప్పిన మాటలు నాకు ఇప్పటికి గుర్తు. మనకి నైసిల్ పౌడర్ అని ఉండేది మా చిన్నప్పుడు. అందులో ఆ టిన్ ఓపెన్ చేసి మిగతాది వేరే బొంబాయిరావుతో నింపేశాడు. ఎదర మాత్రం ఒక 1 సెంటీమీటర్ పౌడర్ పెట్టి ఓపెన్ చేశాడు. కాసేపటి తర్వాత అందులోంచి బొంబాయిరావు వస్తుంది తప్ప పౌడర్ రాదు. డిసీట్ఫుల్ ట్రేడ్, deceitful business, deceitful transactions, deceitful applications. ఇవి మనలో ఉండద్దు. అప్పుడు మీరు అనొచ్చు మీరు వ్యాపారాన్ని పనికిరారు. నో. నేను ఇవాళ ఒక విషయం విన్నాను. ఒక మిత్రుడు చెప్పాడు, పలానా షాప్కి వెళ్ళండి మీరు, అక్కడ చాలా ఫెయిర్గా ఉంటుంది ట్రాన్సాక్షన్. ఉన్నారు, ఇంకా అట్లాంటి వాళ్ళు ఉన్నారు, చేస్తున్నారు. స్వల్ప లాభంతో నాణ్యమైనటువంటి వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు. ఒక వ్యాపారమే కాదండి, లైఫ్ ఈజ్ లైక్ ఎ బిజినెస్. వీఆర్ యాక్సెప్టింగ్ సమ్ పీపుల్ అండ్ వీ మస్ట్ బి యాక్సెప్టెడ్ బై సమ్ పీపుల్. కొందరిని మనం అంగీకరించాలి, మనల్ని కొందరు అంగీకరించాలి. ఇట్స్ లైక్ ఎ బిజినెస్. దీనిలో ట్రూత్ఫుల్నెస్కి మనం వెళ్ళకపోతే అవమానకరంగా ఉంటుంది. సమస్తం ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడుతుంది. ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగే. దేవుని వాక్యము మన హృదయమును ప్రత్యక్షంగా మనకు చూపిస్తుంది. ఇదిగో ఇక్కడ తప్పు చేశావురా నాయనా. చాలా సందర్భాల్లో మనం చాలా విషయాలు తప్పు కాదనుకుంటాం, కానీ వాక్యం వెలుగులోకి వెళ్ళినప్పుడు అది తప్పు అయిపోతుంది. అందరూ లంచం ఇచ్చారు, నేనిస్తే తప్పేంటి అనేది సాధారణ ప్రక్రియ. కానీ ఇక్కడ అట్లా కాదు. మీకు ఒకటి చెప్తాను, ఇండియాలో కొసరు బిజినెస్ ఎక్కువ, డిస్కౌంట్ బిజినెస్ ఎక్కువ. వాడు డిస్కౌంట్ ఎందుకు ఇస్తున్నాడో తెలుసుకోం మనం. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ బిజినెస్ ఇండియాలోనే. టు అట్రాక్ట్ ద పీపుల్, innocent people, by their weaknesses. Shameful. No receipt. వాడు చెప్తాడు, సార్ మీరు ఇనుము కొంటే రసీదు అడిగితే ఇంత కట్టాలా, రసీదు లేకపోతే ఇంత చాలు, ఫలానాది కొంటే ఇంత, ఫలానాది రసీదు లేకపోతే ఇంత. నేను అందుకనే ఇండియన్ గవర్నమెంట్కి ఒక ప్రపోజల్ ఒకటి తయారు చేసి ఇచ్చాను. నేను 500 పేజెస్ బీజేపీ పార్టీకి పంపించాను. చిత్తశుద్ధితో ప్రభుత్వం నుంచుంటే 1000 రెట్లు ఇండియన్ ఎకానమీ ఒక్క రోజులో పెరిగిపోతుంది. పచ్చి సరుకు యొక్క ట్రాన్సాక్షన్లో, అలాగే ఫుడ్ ఐటెం యొక్క ట్రాన్సాక్షన్లో
ఎక్కడా కూడాను ట్యాక్సేషన్ కనపడదు మనకి. ఎడ్యుకేషన్లో మరియు హెల్త్ విషయాల్లో ట్యాక్సేషన్ కనపడలేదు. చాలా విషయాలు ఒక మాటలో చెప్పాలంటే ఇండియాలో ట్యాక్స్ పేయర్స్ లెస్ దాన్ 5% ఆదాయ పరుల్లో. వెరీ సాడ్ థింగ్ ఏంటంటే అబవ్ 80% బీపీఎల్ కింద. ఇది పక్కా అబద్ధం. నిజంగా మాట్లాడితే అబద్ధం అండి. 10 ఎకరాల రైతు కూడా వైట్ కార్డు హోల్డరే. 10 బిల్డింగ్లు ఉన్నవాడు కూడా వైట్ కార్డు హోల్డరే. ఈ డిసీట్ఫుల్ థింగ్స్లో నుంచి బయటకు రావాలి క్రైస్తవుడు. లేకపోతే మనం కూడా బ్లాక్ షర్ట్లోనే ఉంటాం, మనం వైట్ కాము. మనం కూడా డార్క్లోనే ఉండిపోతున్నాం, వైట్ కాలేము. చాలా చర్చెస్ చర్చ్ రిజిస్ట్రేషన్తో ఉండవు. ఏమైనంటే మా మతాన్ని కించమరుస్తున్నారు, గొడవకు వచ్చేస్తాం. ఆ డార్క్నెస్లో నుంచి బయటకు రావాలి. మనం బ్యాప్టిజం సర్టిఫికెట్స్ గవర్నమెంట్కి ప్రొడ్యూస్ చేయం. ఎందుకు చేయము? హౌ మెనీ SCs ఆర్ ఇన్ చర్చ్? వై కాంట్ దే డిక్లేర్ ఇట్? చెయ్యం మనం. ఏమనంటే కాన్స్టిట్యూషన్ మార్చుకోమంటాం, కాన్స్టిట్యూషన్కి లోబడం. బైబిల్లో చెప్పాడు ఏంటంటే గవర్నమెంట్కి లోబడమని చెప్పాడు. దేశం యొక్క కాన్స్టిట్యూషన్ని గౌరవించి లోబడమన్నాడు. కాన్స్టిట్యూషన్ కూడా పర్సనల్ రైట్లోకి రాదు, అది పర్సనల్ రైట్స్ని హర్ట్ చేయదు, ప్రొటెక్ట్ చేస్తుంది. ప్రియమైన సహోదరులారా, ఈ వ్యత్యాసం తెలిసిన వాళ్ళు 100లో 1 ఉన్నారేమో క్రైస్తవుల్లో. అదే మనం వెలగకపోవటానికి కారణం. టార్చ్ లైట్ వితౌట్ లైట్, క్యాండిల్ వితౌట్ ఫ్లేమ్, ఏమిటి ఉపయోగం? నో యూస్. మనం క్రైస్తవుల వల్ల ఉన్నాం. జరిగించువారు రహస్యమందు మాట్లాడుచు అవమానకరంగా ఉన్నారు. నిద్రించుచున్న నీవు మేల్కో, మృతులలో నుండి లే, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్తున్నాడు. ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు ట్రాన్స్ఫార్మ్ లైక్ దిస్, జీసస్ విల్ షైన్ అపాన్ యూ. క్రీస్తు నీ మీద ఉదయిస్తాడు, ప్రకాశిస్తాడు. యూ విల్ బికమ్ ఎ బ్రైట్ ఫ్యూచర్డ్ పర్సన్. శ్రేష్ఠ భవిష్యత్తు ఉన్నవాడు అవుతావు. యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్. పశ్చాత్తాపడదాం. లార్డ్ ఫర్గివ్ us. We are not in light, we are in darkness. Forgive us. మేము వెలుగులో లేమయ్యా, చీకట్లోనే ఉన్నాము, ఇంకా క్షమించని అడుగుదాం. డిసీట్ఫుల్ ట్రేడ్ ప్రాక్టీసెస్లో ఉన్నాం, మేము క్షమించమని అడుగుదాం. క్షమాపణ కోరదాం. కొత్త జీవితం ప్రారంభిద్దాం. ఏ న్యూ లైఫ్, ఏ న్యూ అప్రోచ్. నువ్వు రావాల్సిందే కొత్తదనంలోకి, పాతది గతించాల్సిందే. రేపు మిగిలిన వాక్యం ధ్యానం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. నాపై క్రీస్తు ప్రకాశించున్నట్లు నన్ను డార్క్నెస్, సిన్ఫుల్ కండిషన్ నుంచి రైచియస్ అండ్ బ్రైట్ కండిషన్కి తీసుకురండి ప్రభు. నా లైఫ్ నాకు అర్థమవుతుంది. ఎక్కడెక్కడ డార్క్ కండిషన్స్ ఉన్నవో రిలీజ్ ఫ్రమ్ దెమ్ లార్డ్. వాటి నుంచి విడుదల దయచేయండి ఆయన. మొదట నన్ను మార్చుము, ఇతరులను కూడా మార్చుము. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి,
ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైనను గాక. ఆమెన్.